ఆర్థిక ప్రాతిపదికన కల్పించాలా, సామాజిక విద్యాపరంగా కల్పించాలనేది కీలకమైన విషయం. భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏం చెప్పిందంటే విద్య అండ్ ఉద్యోగ రంగాల్లో సామాజికంగా వెనుకబడ్డ వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పేసి భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించింది. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను వ్యతిరేకించింది. ఎందుకంటే ఆర్థిక ప్రాతిపదిక మనం కోటీశ్వరులుగా ఉండొచ్చు, రేపు బికారులుగా కూడా ఉండొచ్చు, లేదా ఇప్పుడు బికారైన వాళ్ళు రేపు కోటీశ్వరులు కావచ్చు. డబ్బు అనేది శాశ్వతంగా ఉండదు, అవునా కదా? సో కాబట్టి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ అంటే మనము ఇవాళ డబ్బులో రేపు తెల్లారి మన బికారయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వలేదు. సామాజిక వెనుకబాటు అంటే కులం అనేది ఎప్పుడు కూడా నువ్వు పుట్టిన కాంచె సత్యం కూడా పోదు. సత్యం కూడా నీ సమాజంగా కూడా ఇప్పుడు ఏ కులం కూడా పెడతారు తప్ప నీకు నువ్వు బాబులనే కాదు, లేక ఇంకో కులం నీ కులం మారదు. ఈ దేశంలో నీ మతం మారుతుంది కావచ్చు, కానీ నీ కులం ఈ దేశంలో మారదు. అందుకే ఇవాళ దళిత క్రైస్తవులు కూడా మా మతం మారినా కూడా మా కులం మారలేదు కాబట్టి మాకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి దళిత ముస్లింలు దళిత క్రైస్తవులు కొట్లాడుతున్నారు. కాబట్టి ఎక్కడ పోయినా సరే ఈ దేశంలో మతం మారచ్చు కానీ కులం మారదు. అందుకే సామాజికంగా వెనుకబాటు ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ అని ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకున్నది. సో సుప్రీంకోర్టు 92లో 9 మంది జడ్జిల ధర్మాసనం ఇందిరాషాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చాలా స్పష్టంగా చెప్పింది ఈ దేశంలో అసలు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు అసలే చెల్లయి. బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు మరి ఆర్థిక ప్రాతిపదికన పెట్టారంటే మీరు ఒకసారి భారత రాజ్యాంగం చదివితే బీసీలు బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్. సో కులం అనేది కంటే కూడా వాళ్ళ దగ్గర క్లాస్ అంటే తరగతికి అనేది చూశారు. ఎందుకంటే వాళ్ళందరినీ ఒక కులాలుగా చూడడం అనేది సాధ్యం కాలేదు. ఇప్పటికి కూడా భారత రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా వాళ్ళకి కులం అనేది లేదు, ఇంకా బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ కాస్ట్ గా లేదు. భారత రాజ్యాంగంలో డిఫినేషన్ లో 340 ఆర్టికల్ కనుక మీరు ఒకసారి చదివితే వాళ్ళకి బ్యాక్వర్డ్ క్లాస్ అనే ఉంటుంది తప్ప బ్యాక్వర్డ్ కాస్ట్ అనేది ఉండదు. మీరు షెడ్యూల్ కాస్ట్ అని ఉంటుంది, షెడ్యూల్ క్యాస్ట్ అని ఉంటుంది, అండ్ షెడ్యూల్ ట్రైబ్ అని ఉంటుంది. కాబట్టి అందుకే వాళ్ళకి సుప్రీంకోర్టు కూడా ఒకనొక దశలో వాళ్ళకు కూడా పెట్టద్దు, వాళ్ళు కూడా కులమే కానీ అయినా సరే వాళ్ళని క్లాస్లో చూసింది కాబట్టి ఈ దేశంలో వాళ్ళకు పెట్టచ్చు అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇందిరాషాని కేసు అది 1992. సో 1992 పెట్టి వాళ్ళని ఏబిసిడి కూడా చేయమని చెప్పింది. రాష్ట్రపతిలో వస్తారు బీసీలు కాబట్టి, బీసీలో రాష్ట్ర జాబితాలో ఉండరు కాబట్టి వాళ్ళను ఏబిసిడిగా చేసుకోవచ్చు అని కూడా చెప్పింది. కానీ కేంద్ర జాబితాలో ఉన్న ఎస్సీ ఎస్టీలను ఏబిసిడి చేసుకునే అధికారం లేదు రాష్ట్రాలకి, కేంద్రానికి మాత్రమే ఉంది, పార్లమెంట్కి మాత్రమే ఉంది అని చెప్పేసి ఇందిరాషాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 92లో చెప్పిన జడ్జిమెంట్. ఇది 9 మంది జడ్జిమెంట్. ఇది 9 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక్కరు కూడా అపోజ్ చేయలేదు, అందరూ కూడా సపోర్ట్ చేసిన జడ్జిమెంట్. తర్వాత మొన్న 2024లో మనం ఆగస్టు 1వ తారీఖున 7 జడ్జిలు ఒక తీర్పు ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ కూడా చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ కూడా వర్తిస్తుంది, కేంద్రంతో పర్లేదు, రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి క్రిమిలేయర్ కూడా పెట్టచ్చు అని కూడా చెప్పింది. క్రిమిలేయర్ కూడా పెట్టచ్చు, ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమిలేయర్ పెట్టచ్చు అని 6 ధర్మాసనము, 7లో ఒకరు అపోజ్ చేశారు, 6 మాత్రమే అంగీకరించారు. సో అంటే 9 మంది మాత్రం అంగీకరించారు, 9 మంది జడ్జిలు 92లోనే అంగీకరించారు. ఇంకా 6 కంటే 11 మంది జడ్జిలు కనుక ఈ తీర్పు ఇస్తే క్రిమిలేయర్ చెల్లుతుంది ఎస్సీ ఎస్టీలకు కూడా. కానీ 6 మాత్రం కాబట్టి మైనారిటీ కాబట్టి ఆ జడ్జిమెంట్ దాన్ని మేము అమలు చేయమని చెప్పేసి నరేంద్ర మోడీ ఏం చెప్పాడు, మేము ఒప్పుకోము ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ పెట్టాలని అని చెప్పేసి స్పష్టంగా ఈ దేశ ప్రజలకు చెప్పడం జరిగింది. అట్లాగే రేవంత్ రెడ్డి క్రిమిలేయర్ ప్రతిపాదన చేసింది ఎవరు, జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిటీ, ఏకసభ్య కమిషన్ కూడా మీరు క్రిమిలేయర్ పెట్టండి అని చెప్పేసి రికమెండ్ చేస్తే కూడా రేవంత్ రెడ్డి పెట్టలేదు.
ఎందుకు పెట్టలేదంటే ఇది మైనారిటీ జడ్జిమెంట్, రేపు మళ్ళీ దాన్ని కొట్టేసే అవకాశం, మెజారిటీ జడ్జిమెంట్ దాన్ని కొట్టేసే అవకాశం ఉంటుంది కాబట్టి. ఎందుకంటే 9 మంది ఇచ్చారు కదా 92లో, రివ్యూ పెట్టదని చెప్పేసి ఇచ్చారు కదా, 6 పెట్టాలని ఇస్తే మాత్రం చెల్లదు కదా, రేపు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే. కాబట్టి క్రిమినల్ ఎయిర్ అనేది ఎస్సీ ఎస్టీలకు వర్తించదు. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు, అంబేద్కర్ ఒప్పుకోలేదు అలా. ఎందుకు? డబ్బు అనేది ఎప్పుడైనా ఉండొచ్చు పోవచ్చు. సో అదనంగా డబ్బుతో పాటు అదనంగా ఎంత కోటీశ్వరులైనా అంటరానితనం అనేది ఈ దేశంలో దళితులకు ఉంది. ఇంత కోటీశ్వరులైనా లక్షల కోట్లు ఉన్నా వాడిని అంటరాని వాడే, ముట్టరాని వాడే, ఊరవుతానే వాడి బతుకు. నువ్వు రాష్ట్రపతి అయినా సరే, ఈ దేశంలో మామూలు గ్రామ కార్యదర్శి అయినా సరే, ఉద్యోగం ఏం చేసినా లక్షల కోట్లు ఉన్నా సరే, నువ్వు గర్భగుడిలోకి నీకు ఎంట్రీ లేదు. అవునా కదా? హైందవ దేవాలయాల్లో గర్భగుడిలోకి ఎంట్రీ లేదు. సో కాబట్టి ఎందుకు ఎంట్రీ లేదంటే నువ్వు అంటరాని వాడి కాబట్టి నీకు ఎంట్రీ లేదు. కాబట్టి ఈ అంటరానితనం ఉన్నంత కాలము క్రిమినల్ ఎయిర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదని చెప్పేసి రాజ్యాంగ నిర్మాణ సభ మొత్తం 294 మంది సభ్యులు మూకుమడిగా ఆర్థిక ప్రాతిపదికన వద్దు ఎస్సీ ఎస్టీలకు, ఎందుకంటే అంటరానితనం ఉంది కాబట్టి వాళ్ళకి సామాజిక విద్యాపరంగా వెనుకబాటు ఆధారంగా మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తాయని చెప్పేసి ఎప్పుడు జరిగింది? 1946లో ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో, ఎప్పుడైతే 1949లో ఈ రాజ్యాంగ నిర్మాణ సభ కూర్చొని మాట్లాడిందో అప్పుడు జరిగిన చర్చ. సో ఆ చర్చలో మెజారిటీ ప్రజలందరూ దాన్ని అపోజ్ చేశారు. ఒక 5 మాత్రమే సభ్యులు దాన్ని ఆర్థిక ప్రాతిపదికన పెట్టాలని అన్నారు. సో కాబట్టి అది మిగిలిపోయింది. అంటే రాజ్యాంగ నిర్మాణ సభ్యులు వ్యతిరేకించారు, 9 మంది సుప్రీంకోర్టు జడ్జిలు వ్యతిరేకించారు, పార్లమెంట్ ప్రధానమంత్రి మొన్న వ్యతిరేకించాడు, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా దాన్ని వ్యతిరేకించారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం క్రిమినల్ ఎయిర్ ఎస్సీ ఎస్టీలకు వర్తించదు అనే విషయాన్ని ఈ సమావేశం సందర్భంగా మీకు స్పష్టం చేయవచ్చు. సో కాబట్టి అంటరానితనం ఉన్నంత కాలము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు క్రిమినల్ ఎయిర్ ఆర్థిక ప్రాతిపదికన మనం రిజర్వేషన్ల అంశం జోలికి వెళ్ళడానికి వీలు. సో అంటరానితనం ఎట్లా పోతుంది మరి? అంటరానితనం ఎట్లా పోతుంది మరి? ఏ రకంగా పోతుంది? కులం వేస్తూ ఉన్నంత కాలం అంటరానితనం పోదు, స్పష్టమే. అందుకే అంబేద్కర్ ఏం చెప్పాడు? ఎరాడిషన్ ఆఫ్ కాస్ట్ నా యొక్క ప్రాథమిక కర్తవ్యం అని చెప్పాడు, కుల నిర్మూలనే నా ధ్యేయం అని చెప్పాడు. ఇలా మనమంతా కులాల పరంగా కొట్లాడుకుంటాను, మన కులాల పరంగా అవకాశాలు కావాలని కొట్లాడుతున్నాం, తప్పలేదు. కానీ మన కులమున్నంత కాలం అంటరానితనం కూడా ఉంటుంది ఈ దేశంలో. ఆ కులమున్నంత కాలం అంటరానితనం ఉంటుంది. అంటరానితనం ఉన్నంత కాలం నువ్వు ముఖ్యమంత్రి కాదు, ఈ దేశ ప్రధానమంత్రి కాదు, నువ్వు ఓటు చేతిని ఎంత తీసుకొచ్చినా సరే. ఉత్తరప్రదేశ్లో కుమారి మాయావతి గారు 4 సార్లు ముఖ్యమంత్రి, కానీ ఆమె ఏం తప్పు చేసింది? ఆమె ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసింది. ఏం చేసింది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో తీసుకొచ్చిన ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ తీసుకొచ్చి అగ్రవర్ణాలు కూడా ఇచ్చి ఈ దేశంలో మొదటి తప్పు చేసింది ఆమె. అగ్రవర్ణాలు బ్రాహ్మణులు కూడా రిజర్వేషన్ ఇచ్చి మొదటి తప్పు చేసింది ఆమె ఆర్థిక ప్రాతిపదికన. దాన్ని కొనసాగించాడు నరేంద్ర మోడీ. ఆమె ఆ యూపీ రాష్ట్రానికి పరిమితం చేస్తే ఈయన మొత్తం దేశవ్యాప్తంగా ఆర్థిక ప్రాతిపదికన ఈయన చేశాడు. దాన్ని ది కాన్స్టిట్యూషన్ 103 అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఇది ఈ బుక్ మన వీరమణి అని చెప్పి ద్రవిడ ఉద్యమకారుడు ఈ బుక్ రాశాడు. దాన్ని అసలు 103 అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ గా చెబుతుందో లేదు. ఆర్థిక ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా రాజ్యాంగబద్ధమా కాదు. ఇది రాజ్యాంగబద్ధం కాదు. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడం అనేది రాజ్యాంగబద్ధం కాదు. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. విద్యా ఉద్యోగ రంగాల్లో సామాజిక వెనుకబాటు ఆధారంగా మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగ నిర్మాణ సభే ఒప్పుకుంది. కాబట్టి ఇది చెల్లదు. ఆర్థిక ప్రాతిపదికన అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం. అయినా సరే ఎట్లా చెల్లదు? వితౌట్ కమిషన్, ఏ కమిషన్ లెక్కలు ఇప్పుడైనా మనకు వర్గీయ కమిషన్, ఏకసభ్య కమిషన్ వేశారు, అవసరమైన కమిషన్ వేశారు, అంతకుముందు లోతూరు కమిటీ వేశారు, అంతకుముందు రకరకాల కమిటీలు కమిషన్ వేశారు. మరి
ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ కమిషన్ ఇచ్చారు, ఏ లెక్కలు తీసుకున్నారు? ఎలాంటి లెక్కలు లేకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి మెజారిటీ లోకసభలో ఉంది, రాజ్యసభలో మెజారిటీ ఉంది. కాబట్టి ఆర్థిక ప్రాతిపదికన వాళ్ళు రిజర్వేషన్ తీసుకుని ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 అలాగే 16 వాళ్ళు అమెండ్మెంట్ తెచ్చారు. ముఖ్యంగా 17, 16 వాళ్ళు క్లాసెస్కి అమెండ్మెంట్ తెచ్చేసి సామాజిక వెనుకబాటు అనే పదాన్ని తీసేసి దాని బదులు అది ఉంటారు అక్కడ సామాజిక ఆర్థిక ప్రాతిపదిక అంశాన్ని కూడా చేస్తారు. సామాజిక వెనుకబాటు ఒకటి 15(4) అయితే 15(5) అని చెప్పారు. ఆర్థిక ప్రాతిపదిక కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పి పెట్టారు. సో దాంతో ఏమైంది, 3% ఉన్న పేదలు 10% రిజర్వేషన్లు పొందుతారు. ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదలు 3% ఉంటారు. ఎందుకంటే మీరు ఒకసారి 1931 సెన్సస్ కనుక అంటే బ్రిటిష్ లెక్కలలో కనుక తీసుకుంటే తర్వాత మళ్ళీ ఇంకా ఈ దేశంలో ఉన్న మొత్తం లెక్కలు జనాభా లెక్కలన్నీ తీసుకుంటే అగ్రవర్ణ పేదలు 3% మాత్రమే ఉన్నారు. కానీ వాళ్ళకి ఇచ్చింది ఎంత, 10%. అదే అంటే నువ్వు ఇచ్చేటప్పుడైనా కనీసం పేదలకు 3% ఇచ్చిన ఒక అర్థం ఉంది, లేదా 5% ఇచ్చిన ఒక అర్థం ఉంటుంది లాస్ట్ నుంచి. కానీ ఇచ్చింది ఎంత, 10%. కానీ మనకి ఇచ్చింది ఎంత, మన జనాభా ఎంత, 85%. దేశవ్యాప్తంగా చూసుకోండి. తెలంగాణలో అయితే 93%. మనం ఉన్న రిజర్వేషన్ ఎంత ఉన్న తెలంగాణలో అయితే 45.5. అంటే మొత్తం ముస్లిమ్స్తో కలిపి 50%, వాళ్ళకి 4% కలిపితే మనం 80% ఉన్నా కూడా 1950 నుండి ఇప్పటి వరకు కూడా మనకి ఇచ్చింది ఎంత, 50% లోపే. కానీ వాళ్ళు 15% ఉన్న జనాభాకి 10% వాళ్ళకు రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. ఓపెన్ కేటగిరీ కూడా 30% వాళ్ళకే ఉంది. ఓపెన్ కేటగిరీ కూడా 30% వాళ్ళే అనుభవిస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన కాంచెల్లి ఇప్పుడు అదనంగా ఇంకో 10%, అంటే మొత్తం ఎంత అనుభవిస్తున్నారు వాళ్ళు, 42%. అంటే వాళ్ళ జనాభా ఎంత, 15%. 15% జనాభా ఎంత శాతం అనుభవిస్తున్నారు, 42% అనుభవిస్తున్నారు. 85% జనాభా 50% అనుభవిస్తున్నారు. మరి మనకు లాభం కలుగుతుందా, రిజర్వేషన్ నష్టం జరిగిందా? నష్టమే జరిగింది. ఇవాళ మీరు ఒక్కసారి లెక్కలు కనుక తీసుకుంటే, ఇలా ఈ ఇచ్చిన లెక్కల ప్రకారంగా తీసుకుంటే ఏంటంట, ఇప్పటికీ మన ఈయన 2000 నీతి ఆయోగ్ లెక్కలు చెప్పాడు. ఓబీసీ కోటాలో ఇప్పటిదాకా అమలైన రిజర్వేషన్ ఎంత అంటే, ప్రొఫెసర్లలో మేము యూనివర్సిటీ ప్రొఫెసర్లలో 0, సెంట్రల్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు 0 ఉన్నారు ఓబీసీలు. ఎస్సీలు మాత్రం కేవలము 39 మంది ఉన్నారు. ఓసీలు 1125 మంది ఉన్నారు. ఓసీ ప్రొఫెసర్. ఎస్సీలు 8 మంది ఉన్నారు, 39 మంది ఉన్నారు. ఎస్టీలు 8 మంది ఉన్నారు. ఓబీసీలు 0. అట్లాగే మీరు రైల్వేస్ తీసుకోండి. రైల్వేస్ తీసుకుంటే ఓసీలు 11,273 మంది ఉన్నారు. ఓబీసీలు 1,319 మంది ఉన్నారు. ఎస్టీలు 1,238 మంది ఉన్నారు. అట్లాగే ఎస్సీలు 2,551 మంది ఉన్నారు. టోటల్ ఎంత అంటే 16,381 రైల్వేస్లో ఉన్న ఉద్యోగాలు. అలాగే 71 డిపార్ట్మెంట్స్లో ఉన్న ఉద్యోగాలు 3,43,777 ఉంటే దాంట్లో ఎస్సీలు 52,487 మంది ఉన్నారు. ఎస్టీలు 23,488 మంది ఉంటే ఓబీసీలు 51,388 అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 2,16,408 మంది ఉన్నారు. అంటే ఎవరు అనుభవిస్తున్నారు ఎక్కువ మరి ఉద్యోగాలు? రిజర్వేషన్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి? ఓసీలకు అన్న తప్పకుండా ఇక్కడ చాలా ఉన్నాయి అట్లా లెక్కలు చెప్పుకోవడం వల్ల. సో ఇక్కడ ఈ బుక్ లో కూడా మీరు ఒకసారి లెక్కలు కనుక తీసుకుంటే కేవలము స్విస్ బ్యాంకులో ఉన్న డబ్బుల గురించి మాట్లాడుతుంది. మిగతా చెప్పండి. స్విస్ బ్యాంకులో అశోక్ గెహ్లోట్ ఉన్న డబ్బులు ఎంత అంటే 2,20,000 కోట్లు, రాహుల్ గాంధీకి 1,58,000 కోట్లు, హర్షద్ మేధాకు 1,36,500 కోట్లు, శరద్ పవార్కు 1,36,500 కోట్లు, అశోక్ చవాన్కు 82,000 కోట్లు, హరీష్ రావత్కు 76,588 కోట్లు. ఇట్లా మొత్తం తీసుకుంటే లెక్కంతా తీసుకుంటే దీనిలో ఒక ఎస్సీ లేడు, ఒక ఎస్టీ లేడు.
బీసీ కూడా లేదు, బీసీ కూడా లేదు, నో బీసీ. మొత్తం వాళ్ళు టోటల్ బిజినెస్ కమ్యూనిటీస్ అగ్రవర్ణాలే ఉన్నాయి. లక్షల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు. అట్లా మరి అన్ని రంగాల్లో వాటా వాళ్ళదే ఉంది, అన్ని రంగాల్లో వాటా వాళ్ళదే ఉంది. రాజకీయ అధికారం కూడా ఏం చేద్దాం, డబ్బు వాళ్ళ చేతిలో ఉంది, ఉద్యోగాలు వాళ్ళ చేతిలో ఉంది, రాజకీయ అధికారాల చేతిలో ఉంది. ఏమున్నది మన చేతిలో? మన చేతిలో ఏముంది? ఏం చేస్తాను, ఏం చేస్తాను మనం. సో తప్పే ఉంది, తప్పే ఉంది. సో తప్పు మనం చేసి అంత అగ్రవర్ణాలు తిడతాను, బుధస్తమానం అగ్రవర్ణాలు తిడతాను, దొంగలు దోపిడీదారు అంటే 100% దొంగలు దోపిడీదారు, దాంట్లో డౌట్ లేదు, అట్లా డౌట్ ఏం లేదు. కానీ వాళ్ళ దొంగలు దోపిడీదారులు 100% అయిన వాళ్ళని ఇవాళ మనము మాల దొంగడు, మాలవాడ దొంగడు, మాయవాడ దొంగడు తిట్టుకుంటాను, లేకపోతే మంగళవాడ దొంగడు, సాగరవాడ దొంగడు తిట్టుకుంటాను, లేకపోతే లంబడవాడ దొంగడు, ఆదివాసి దొంగడు మనం తిట్టుకుంటాను. అవునా కదా? తిట్టుకుంటున్నావా లేదా? మరి తప్పే ఉంది. సిగ్గు మనకే లేదు కదా, బుద్ధి మనకే లేదు కదా, శరం మనకే లేదు కదా. మరి ఇంకా మిగతా కులాలు ఎందుకు తిట్టాలండి మనం? తప్పు మనం చేసి వాళ్ళని ఎందుకు తిట్టాలి? సో ఈ రకంగా మన సమాజాన్ని వాళ్ళ మనం తప్పు చేస్తూ నువ్వు వాడిని తెచ్చుకోవడం కూర్చోండి. కొంతమంది 100% వాడు దోపిడీదారుడే. కారణం ఏంది? మనం కారణం కాదా వాడు దోపిడీ చేయడానికి? అధికారం ఏది? మనం కారణం కదా వాడికి. మనం తిట్టుకోవడానికి మిగిలింది చిప్ప కోసం కొట్లాడుకోవడం మనం. ఏ బెగ్గర్ ఫైటింగ్ అగైన్స్ట్ ఏ బెగ్గర్. ఒక భిక్షగాడికి వ్యతిరేకంగా మరో భిక్షగాడ కొట్లాడుకున్న పోరాటం మనం చేస్తున్నాం. ఓహో ఏమో ఊర్లో అంటారు కదా, జన్మోడు రాసుకుంటే ఏం రాలుతుందా? బూడిది రాలుతుంది. మనం ఇప్పుడు చేసే కార్యక్రమాలు, మనం చేస్తున్న పోరాటాల వల్ల బూడిది రాలే కార్యక్రమాలు, బిచ్చగల పోరాటాలు చేస్తాం, మనం రైటింగ్ పోరాటాలు చేస్తాం, రిజర్వేషన్ పోరాటాలకు పరిమితం అవుతాం. ఇంకా క్రిమి లేయర్ ఏంది, ఇంకా వర్గీకరణ ఏంది, ఇంకా బీసీలో ఏబిసిడి ఏంది, ఈ ముచ్చట్లే తప్ప. అరే రాజకీయ అధికారము రేవంత్ రెడ్డి అనేటోడు ఒక పెయింటరు ఇవాళ ఛాలెంజ్ చేసి నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యిండు. ఒక జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నోడు, లక్షల కోట్ల రూపాయలు స్కామ్ చేసినోడు నేను ముఖ్యమంత్రి అవుతానని ముఖ్యమంత్రి అయ్యిండు. అవునా కదా? ఇవాళ దమ్ము ధైర్యం లేకుండా మనం 52% ఉంటాము, 60% ఉన్నాం, 70%, 100% ఉన్నాయి బీసీలు. ఉంటే ఏంది అంటున్నా? ఉంటే ఏంది? లెక్కలు తీస్తాడు, తిట్టేంది? ఏమైతుంది తిట్టే? ఏం లెక్కలు లేవా? 1931లో బ్రిటిష్ కాలంలో లెక్కలు ఉన్నాయి, ఏమైంది? కాబట్టి ఇవాళ అనవసరమైన చర్చలు ఎక్కువ చేసుకుంటాం. మనం ఈరోజు టైం వేస్ట్ చేస్తున్నాం. మనం ఏదైతే కావాలో చేయట్లేదు, ఏ రాజ్యం అయితే మనకు కావాలో దాని గురించి మనం మాట్లాడట్లేదు. పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అన్నాడు అంబేద్కర్. అవునా కదా? సో అన్ని సమస్యలకు అదే పరిష్కారం అన్నాడు అంబేద్కర్. కానీ దాని గురించి మాట్లాడుతున్నామా? మాలోడు దొంగ ఇంత తిన్నాడు, మాది కూడా అరే లెక్కలు లీడర్ బయట పడుతుందో తేలిపోతుంది. నేను అంటున్నా ఈ సందర్భంగా, అరే మాలోడు దొంగ కాదు, మాది కూడా కాదు, అక్కడ ఉన్న దొంగ అని చెప్తున్నా, వాడు దోపిడీదారని చెప్తున్నా. దాన్ని తప్పంటారు. నేను మాట్లాడితే అది తప్ప. లెక్కలతో సహా చూపెట్టే దమ్ముంటే ఎవరైనా రమ్మని లెక్కలతో సహా చూపిస్తా. ఎవడెవడు ఎంత తిన్నాడు, అగ్రవర్ణాలు మాలలు ఎంత తిన్నాడు, మాదలు ఎంత తిన్నాడు చెప్తాను. నాకు అన్ని లెక్కలు ఉన్నాయి, లెక్కలు లేకుండా మాట్లాడతలేదు. కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా మనం 10 మంది అయినా సరే, 20 మంది అయినా సరే, మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా రాజకీయ అధికారం వైపు పోవాలి. రాజకీయ అధికారం వైపు పోయే కార్యాచరణ మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. నిరంతరం మనం మాట్లాడుకోవాల్సింది ఈ క్రిమినల్ ఉండాలా వద్దా అనేది పెద్ద క్రైటీరియా కానే కాదు. ఉన్నా ఒకటే, నీకు లేకున్నా ఒకటే. ఇప్పుడు మనకు వాడికి 8 లక్షలు పెట్టాడండి క్రైటీరియా, 8 లక్షల క్రైటీరియా పెట్టాడు వాడికి. మనకెంత పెట్టాడు? 2 lakhs పెట్టాడు. మనకు 2 lakhs పెట్టి మన వాళ్ళు అంతో ఎంతో ఇక్కడ ఇప్పుడు తాగులకు పోస్ట్ 2,50,000 ఉన్నాయి. ఎప్పుడు
ఎప్పుడు లెక్క చెప్తున్నాను నేను, కిరణ్ కుమార్ రెడ్డి నేను ఇట్లా ఎదురుగా కూర్చున్నాను. ముఖ్యమంత్రి ఆయన అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చున్నాను. ఈ పక్కన డిప్యూటీ సీఎం దావరాసిన కూర్చున్నాడు, ఇంకా పక్కన మిగతా వాళ్ళు కూర్చున్నారు. బ్యాక్లాగ్ పోస్టులు తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో మాట్లాడుతున్నప్పుడు ఎన్ని పోస్టులు నేను అడిగాను, బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పండి సీఎం గారు. 2,50,000 నేను చెప్పాను. మరి ఎందుకు ఫిరప్ చేస్తలేదు? ఉద్యమం చేస్తుంది అక్కడ పిల్లలంతా మా బడుగు బలైన వర్గాలు. నువ్వు ఇన్ని 2,50,000 ఉద్యోగాలు నీ సంఖ్య పెట్టుకుంటే మా పోరాల ఉద్యోగాలు ఆడుతున్న తెలంగాణ గురించి కొట్టాడతారా? ఏం చేస్తారు? ఏం చెప్తారు? ఆ ఉద్యోగాలు ఏం చేసుకుంటారు? ఆ బ్యాక్లాగ్ పోస్టులు అన్ని శాంక్షన్ పోస్టులే కదా. ఈ పోస్టులన్నీ ఎందుకు మా వాళ్ళకి అనేది అవుతుంది కాబట్టి 2,50,000 జాయిన్ నువ్వు పెట్టుకోవడానికి సంఖ్య పెట్టుకోవడానికి ఉద్యోగాలు రిలీజ్ అన్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగాలు రిలీజ్ చేశాడు. అందరైనా ఉద్యోగాలు రిలీజ్ చేశాడు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ఇంత తెలంగాణ పేరు చెప్పిన వాడు ఉద్యోగాలు ఏం లేదు, ఇచ్చిన ఉద్యోగం 38,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఎంత దుర్మార్గం జరిగింది. ఇంత దుర్మార్గం జరుగుతున్నా కూడా మనకు సోయి లేదు, సొక్కు లేదు. మనం తీసుకోవడం సరిపోతుంది. సో కాబట్టి వాళ్ళ క్రిమినల్ అనే అంశము ఇది రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. ఈవెన్ 9 మంది జడ్జిలో ఒప్పుకోలేదు ఎస్సీఎస్లకు పెట్టద్దని చెప్పేది. ఈవెన్ బీసీలో కూడా పెట్టద్దండి. ఎందుకంటే బీసీలో మంగళి, చాకలి, కమ్మలి, కుమ్మరి కులాలు ఎస్సీఎస్లకు అన్యాయమైన వర్గ సంచార జాతులు ఉన్నాయి. బీసీలలో సంచార జాతులకు ఇప్పటిలో కులం సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎస్సీలలో అయితే కొన్ని సంచార జాతులకు అసలు ఇప్పుడు ఒక ఐడెంటిటీ లేదు. ఏ కులమో ఏదో తెలియని పరిస్థితి ఉంది. ఎంఆర్ఓ వాడి కనీసం గుర్తింపు లేదు. ఎంఆర్ఓ వాడు ఇయ్యాడు, ఆర్డీఓ ఇయ్యాడు, కలెక్టర్ ఇవ్వడు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి మనం కులం కొత్తస్తు మనం కొట్లాడుకొని ఇంతమంది ఉంటే ఉత్తర భారతదేశము 25 కోట్ల జనాభా ఉన్న కాడ అధికారం రాగలేదు. అఫ్టర్ 3-4 కోట్ల జనాభా ఉన్న కూడా అధికారం రాదా? నల్లా సూర్యప్రకాష్ నేతృత్వంలో 2008లో లక్షల మంది ఉంది. బిఎస్పీ రూపంలో మాయావతి దొంగముండ తీసేయకపోతే ఇవాళ ఈ పరిస్థితి ఇట్లా ఉండేదా? అన్నట్టు ఆ స్థాయిలో తీసుకోగలిగాడు ఉద్యమాన్ని. అప్పుడు పీక్ స్టేజ్ లో వర్గీకరణ ఉద్యమం ఉంది. పీక్ స్టేజ్ 2024లో కొట్టేసింది సుప్రీంకోర్టు. ఉధృతంగా ఉద్యమం ఉన్న క్రమంలో లక్షలాది మందిని గదించగలిగాడు. దమ్మున్న లీడర్ అన్నాడు. అర్థమైందా? ఆయన పాపం అనారోగ్యం కారణంగా ఇవాళ ఎక్కువగా తిరగకపోవచ్చు, కానీ ఒక బలమైన నేత మనకు నిరూపణకు ఆయన చూపెట్టగలిగిన శక్తి ప్రదర్శన చేయగలిగింది. అంత ఉద్యమం పీక్ స్టేజ్ లో వర్గీకరణ ఉద్యమం పీక్ స్టేజ్ లో ఉన్నా సరే రాజ్యాధికార ఉద్యమానికి ప్రజలు లక్షలాది మంది తరలి వచ్చారు. రారా? ఇప్పటికీ ప్రజలు రారా? అయిపోయింది. ఇప్పుడు వర్గీకరణ సమస్య ఒక రకంగా క్లోజ్ అయినట్టే లెక్క. మా రాజకీయ అధికారం వైపు ఎందుకు పోతుంది? లైక్ ఇంత అన్యాయం జరుగుతుంటే మనకు, ఇంత దుర్మార్గం జరుగుతుంటే మనకు, లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంటే, 1000 కోట్ల దోపిడీ జరుగుతుంటే, మీ నల్గొండ జిల్లా మొత్తం ఇవాళ లక్షల కోట్లు 1000 కోట్లకు రెడ్డిలంతా ఎగబడిపోతుంటే, ఒక్కొక్కరు 100 కోట్లు పెట్టి గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు మనలో కనీసం ఒక 100 రూపాయలు కూడా రోజుకు తిండి లేని గదిలో మనం ఉంటే ఏమి పరిస్థితి? ఎందుకు వస్తుంది ఈ సమస్య? తప్పంతా ఎవరిది? మనదా వాళ్ళదా? కాబట్టి మిత్రులారా, నేను ఒకటే వాళ్ళ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అంటావు, ఇంకే ఫ్రంట్ అంటావు, ఏదైనా పెట్టు, కానీ అంతిమంగా చేయాల్సింది రాజకీయ అధికార పోరాటం. ఈ రాజకీయ అధికార పోరాటంలో కలిసి ప్రతి ఒక్కరిని కలుపుకోవాలి. ప్రతి సంఘం, ప్రతి వాడు మనోడే, ప్రతి వాడు మన కోటరే, పిచ్చగాడు కూడా మన కోటరే. అవునా కదా? తాగుబోతులు కూడా మన కోటరే. ఏమైనా కానీ ఓట్ల రాజ్యం కోసం నేను ఉద్యోగం ఎందుకు మారాలని 3 లక్షల ఉద్యోగం రాజీనామా చేయాలి. నాకు ఇప్పుడు మళ్ళీ మాకు ఇప్పుడు 65 వేసారు, ఇంకో 5 సంవత్సరాలు పెంచారు. అట్లా చూసుకుంటే నేను 12 సంవత్సరాల ఉద్యోగం కోల్పోయాను. నాకు 12 సంవత్సరాల ఉద్యోగం అంటే నెలకు 3 లక్షలు అంటే చూడండి, 12 మూల 36 అంటే 3,60,00,000 పైసలు పోయినాయి. అయినా సరే లెక్క చేస్తే నేను దాని గురించి వరి అయితే లేదు. నేను వైస్ ఛాన్సలర్ రైటర్ని, నాకు చాలా సర్వీస్ ఉంది, బస్ సర్వీస్ ఉంది. నేను ఇంకా పెద్ద పోస్టులు పోయేటోని అన్ని కూడా వదిలేసిన. అన్నలాంటి వాళ్ళు పాపం ఇప్పుడు ఆరోగ్యంగా దెబ్బతిన్నారు. వాళ్ళు లాంటి వాళ్ళు తిరగలేదు. ఇప్పుడు మేము తిరగాలి కదా, 10 ఏళ్ళ పోరాటం చేయాలి రాజకీయంగా.
లేకపోతే ఇంకా నేను 65 ఏళ్ళుగా అలాగే ఉంటే నా మొత్తం ఇంకా నా హెల్త్ ఖరాబ్ అయిపోయి ఏం చేయడంతో 65 ఏళ్ళు కాబట్టి ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి రావడం జరిగింది. సో ఇప్పుడు మనం రాజకీయ అధికారం వైపు పోవడానికి ఏ మేరకు మీరైతే ఆ మేరకు కలిసి వచ్చే ప్రతి వారితో కలవాలి. ఖచ్చితంగా క్రిమినల్ అనేదాన్ని మనం ఇవాళ కావాలని చెప్పి ఎస్సీఎస్లో కూడా పెట్టమని చెప్పినా సరే పెట్టడానికి వీలేదు. ఎంతమంది మనం కూడా పెట్టడానికి లేదు. ఎందుకంటే బ్యాక్వర్డ్ పోస్టులు బోర్డు అవుతున్నాయి. ఇప్పుడు మనకు ఇంకా 2 లక్షలు పెట్టింది, మనకు కూడా 8 లక్షలు ఎందుకు పెడతలేదు? నేను ఒక ఎస్సీ డైరెక్టర్ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసినట్టు 350 పోస్టులు ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉండేది. ఏమైనా ఇప్పుడు ఏం చూపెడతలేదు. ఇప్పుడు బ్యాక్వర్డ్ పోస్టులు 350 పోస్టులు ఉన్నాయి, ఒకరు చూపెడతలేదు. అవన్నీ లోపల ప్రమోషన్ ఇచ్చుకున్నారు వాళ్ళు. ఏం చెప్తాను నేను చెప్తాను గవర్నమెంట్ బడ్జెట్లో ఉన్నది, వాడు ఇచ్చుకుంటాడు. నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. ఉన్న ఉద్యోగాలు కాస్త ఓడిపోయినాయి, మనకు మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. అయినా మనం రిజర్వేషన్ కావాలి, అయినా ఈ కొట్లాడే కావాలి. అరే ఒక రెండో ఎందుకు రిజర్వేషన్ కూడా కొట్లాడుతున్నాడు, ఒక ఎలుగోడు ఎందుకు మనకి రిజర్వేషన్ కావాలంటాడు, అబ్బాస్ లేనోడు నాకు రిజర్వేషన్ కావాలంటాడు, నాకు రాజ్యం కావాలంటాడు వాడు. అరే నువ్వు బీసీ 50% ఉంటావు, నువ్వు ఇంకా నాకు రిజర్వేషన్ కావాలంటే రిజర్వేషన్ కావాలి. ఎందుకంటే ఈ రిజర్వేషన్ ఇంకెంత కావాలండి ఈ రిజర్వేషన్ మనం పోతాం తిరుగుదాం. సో రాజకీయ అధికారుల వైపు ఇవాళ తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టిగా ఓటు చైతన్యం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనకి ఈ రిజర్వేషన్లో మనల్ని ఇంకా చట్టంలో కరెక్ట్ చేయవాలి, చట్టంలో బాగా కరెక్ట్ చేయకుండా మళ్ళీ లొసుగులు చేస్తాం. మళ్ళీ ఎవరో ఒకరు సుప్రీంకోర్టు పోవాలి, మళ్ళీ దాన్ని కొట్టేయాలి, మళ్ళీ ఎవరు కొట్టాడుకోవాలి. ఇదే జరుగుతుంది. చంద్రబాబు తెలియదా చట్టం కరెక్ట్ చేయాలని తెలియదా? చంద్రబాబు అంత సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రి కదా, ఆయన తెలియదా చట్టం కరెక్ట్ చేయాలి? చేయండి. సుప్రీంకోర్టు కొట్టేసేటట్టు చట్టం చేయదు ఎవడన్నా చేస్తారా? చెప్పండి, మీరే చెప్పండి. వారికి సీజీ ఆఫ్ ఇండియా తయారు చేసిన చరిత్ర ఉంది. ఎవరు? జస్టిస్ ఎన్వి రమణ. జస్టిస్ ఎన్వి రమణ అంటాడు తన కమ్మోడు తీసుకపోయి ప్రధాన న్యాయమూర్తిని చేసుకున్నోనికి చట్టం అంటే ఎందుకు తెలియదా, ఎట్లుంటుందో తెలియదా? దళితులు 94లో ఏదైతే బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిందో, లక్షలాది మంది కర్షియంగా గారి శక్తి ప్రదర్శన పోయారో దాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు, దాన్ని గమనించిన ఎన్టీ రామారావు ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రోత్సహించి ఇవాళ 30 ఏళ్ళుగా మనం ఏదో మొత్తం ఏవో సాధించిపోయారా? ఏం సాధించలేదు బై, ఏం సాధించలేదు. చర్చకు నేను 100 సార్లు చెప్పిన, అదే ఎవరు నా మాది మీద వచ్చేసాను, నేను ఒక మాది చెప్తున్నాను, ఏం సాధించిన 30 ఏళ్ళు. నేను ఒక మాది చెప్తున్నాను, ఏం సాధించిన 30 ఏళ్ళుగా ఒక్క సింపుల్ ఉద్యోగంలో సాధించలేకపోయాను. ఎంపీ అయ్యావా? ఉన్న 10 మంది, ఇద్దరు ఎంపీని కోల్పోయారు. 10 మంది ఎమ్మెల్యేలు, అంతకుముందు 10-12 మంది ఎమ్మెల్యేలు మాదిగోలు ఏంటో చెప్పి 6 ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో. అదే రాజ్యాధికారం గురించి మాట్లాడితే నేరం అవుతుందా? ఇది కాదని మాట్లాడితే తప్పు అవుతుందా? మాదిగ ద్రోహం కదా, లెక్కలు ముంగటేస్తే ద్రోహం కదా. కాబట్టి నేను ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు, భయపడను కూడా. నేను ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ వాదిగా ఇక్కడికి వచ్చిన, కులం మాదిగవాదిగా రాలే, కుల నిర్మూలనవాదిగా వచ్చిన, బహుజన సమాజ నిర్మాణం చేయడానికి వచ్చిన ఇక్కడ. సో కాబట్టి ఇవాళ క్రిమినల్ అనే అంశము ఏదైతే ఉందో మనకు కూడా 8 లక్షల వరకు పెద్ద బాగుంటుంది. ఎందుకంటే పర్మిషన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మనలో బ్యాక్అప్ కోసం సెంట్రల్ నింపట్లేదు, లేదు ఎవరు ఎలిజిబుల్ లేరంటున్నారు. అలాగే బయటనే లేడు. డబ్బులు ఉన్నాడు కదా పోయేది, పెద్ద యూనివర్సిటీలలో డబ్బులు ఉన్నాడు కదా పోయేది. వాళ్ళ మా పాప నేను లండన్ చదివించుకున్నా, ఒక యూనివర్సిటీ ఇక్కడికి రాగానే ఇండియాకి రాగానే ఇమ్మీడియట్ ప్రొఫెసర్ జాబ్ ఇచ్చింది, ఆమెకు ఆఫర్ ఇచ్చింది. ఎందుకంటే ఫారెన్లో చదివాను. అట్లా ఎంతమంది పంపించుకుంటారు? సెంట్రల్ యూనివర్సిటీ మా పాపకి ఇమ్మీడియట్లీ ప్రొఫెసర్ జాబ్ ఇచ్చింది రాగానే. ఎందుకంటే ఒక రెప్యుటేషన్ యూనివర్సిటీలో చదివింది కాబట్టి. ఎంతమంది పంపించుకుంటాం? మనం ఎంత బయటపై చదివించగలుగుతామో అంత కెపాసిటీ ఉందా మన జాబ్లోకి? ఇక్కడే చక్కగా చదివిస్తామే మనం. ఇక్కడే మన వాళ్ళకు పోయి ఉస్మానియాలో సీట్లు సంపాదించలేకపోతున్నాం మనం. మరి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మన జాతులను రక్షించేది ఎవరు? నిజంగా వాస్తవం చెప్తే, యథార్థం చెప్తే లోక విరోధి అయినట్టుగా మనం యథార్థాలు మాట్లాడితే
ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు ఇవాళ. అబద్ధాలు చెప్తే ఓ చాలా గొప్ప మాటలు మాట్లాడతాడని చెప్పేసి ఇలా మాట్లాడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ మనం ఖచ్చితంగా యథార్థం ఇప్పటికైనా తర్వాత యథార్థమే ఉండదు కానీ తాత్కాలికంగా ఉండకపోవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ సూర్యప్రకాశ్ వస్తాడు కాబట్టి నేను వచ్చిన సూర్యప్రకాశ్ వస్తాడు ఆ నాయకుడితో కలిసి బహుజన సమాజంగా పనిచేసినాం. ఆయన విశేషతను బయటకు వచ్చినాం కాబట్టి ఆయన వస్తాడనే ఉద్దేశంతో నేను వచ్చినట్టు. మళ్ళీ ఇప్పుడు నేను ఉస్మానియాలో పిల్లలు ఒక మీటింగ్ పెట్టారు. అట్లాగే ఇంకో వేరే మీటింగ్ కూడా ఉంది నాకు. అట్లాగే ఛానల్ ఒకటి నడిపిస్తున్నారు కాబట్టి ఆ ఛానల్ కూడా ఇవాళ మనకంటూ ఒక సొంత మీడియా ఉండాలి. కాంక్షణంగా చెప్పినట్టు మనీ మాఫియా మీడియా ఇది లేకపోతే వాడు చూపెట్టాడు మన విషయాలు వాస్తవాలు అడిగాడు. నేను మాట్లాడిన ఏమైతే ఎందుకు చూపెడతాను కాబట్టి నా మీడియా అయితే నేను చూపెట్టుకోగలుగుతాను. అందుకే ఒకటి సొంత మీడియా మీడియా ఆ మీడియా దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంత ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మందిలో 10 మంది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అడ్డవాళ్ళ వాళ్ళు ఎప్పుడు కూడా మన ఇది సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇది చూడాలి సార్. ఎందుకంటే వినోద్ కుమార్ గారు కొంత సమానం వాళ్ళు తింటారు. వినోద్ కుమార్ గారు అక్కడ వాళ్ళు యథార్థంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఆ భయం ఉంటుంది కాబట్టి మనకేం భయం, మన సమాజానికి ఏం భయం? అలాంటి వాళ్ళకు మనం హక్కులు చేర్చుకోవాలి, మన నాయకులను హక్కులు చేర్చుకోవాలి, మన వాళ్ళని మనం గౌరవించుకోవాలి, మన ఓటు విలువలు మనం తెలుసుకొని మన రాజ్యం వైపు మనం పోవాలి. అప్పుడే మన విముక్తి ఆ దిశగా మనం వెళ్దామని తెలియజేస్తాం.